శ్లోకము 4 అర్జున ఉవాచ అపరంభవతో జన్మ పరంబజన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదో ప్రోక్తవానితి. అర్జునుడు అడిగాడు, కృష్ణ, నువ్వు ఇప్పుడే పుట్టావు, కాని సూర్యదేవుడు వివస్వాన్ చాలా పాత కాలంలో ఉన్నాడు. అయితే నువ్వు ఆయనకు యోగ జ్ఞానం ఎలా బోధించావు? అది ఎలా సాధ్యం? శ్లోకము 5 శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వెత్త పరంతప. శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జున, నేను కూడా నువ్వు కూడా ఎన్నో జన్మలు గడిపాము, కాని వాటిని అన్ని నాకు గుర్తు ఉన్నాయి, నీకు మాత్రం గుర్తు లేవు. ఇక్కడ కృష్ణుడు చెబుతున్నది, ఆయన సాధారణ మనిషి కాదు, దైవస్వరూపం. ఆయనకు జన్మల జ్ఞానం గుర్తుండి ఉంటుంది, మనుష్యులకు మాత్రం పూర్వజన్మల జ్ఞానం కూడా గుర్తుండదు. ఆధునిక ఉదాహరణలు మోడర్న్ ఎగ్జాంపుల్. కంప్యూటర్ వర్సెస్ మనిషి మెమరీ. మనిషి పాత విషయాలు మర్చిపోతాడు, కానీ కంప్యూటర్లోని క్లౌడ్ స్టోరేజ్ లో అన్ని డేటా సేవ్ అవుతుంది. కృష్ణుడు ఆ దైవ సర్వస్మృతి అంటే టోటల్ మెమరీ లాంటివాడు. శ్లోకము 6 అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ. కృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, దేవుడు నిజానికి పుట్టడు, అయినప్పటికీ మానవుల కోసం, ధర్మ రక్షణ కోసం ఆయన తన దైవ శక్తితో ఒక రూపాన్ని తీసుకుంటాడు. ఇది సాధారణ మనుషుల పుట్టుక లాంటిది కాదు, ఇది దైవ అవతారం.